ఈరోజు మార్నింగ్ సండ్రగొండ ఎస్ఐ గారు డైలీ రొటీన్ డ్యూటీలో భాగంగా చెకింగ్ చేస్తుంటే ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఆ నలుగురు వ్యక్తులు చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొంత క్యాష్, ఒరిజినల్ అమౌంట్ ఒక 50,000, నకిలీ నోట్లు ఒక 4 lakhs కనిపిస్తే వాళ్ళని ఇమీడియట్లీ చెక్ చేయగా వాళ్ళు వాలంటరీగా కన్ఫ్యూజ్ అయ్యారు. దానిలో భాగంగా ఇమీడియట్లీ పంచులు పిలిచి విచారించారు. దాంట్లో వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ప్రాపర్టీ అఫెన్సులు చేసే అఫెండర్స్, తర్వాత గతంలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ ఇంటర్ ఫ్యామిలీ డిస్ప్యూట్లో ఉన్న కేసులో ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళని ఇంట్రాగేషన్ చేయగా దాంట్లో ఏంటంటే వీళ్ళు గతంలో ప్రాపర్టీ అఫెన్స్ చేసుకుంటూ ఆ ప్రాపర్టీ అఫెన్స్ రిసీవ్ చేసి మన ఏరియాలో దొంగతనం చేసిన అమౌంట్, మన గోల్డ్, సిల్వర్ని గుంటూరులో ఒక తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకొని వచ్చారు. అక్కడ క్యాష్ని తీసుకుపోయి హైదరాబాద్లో మన దొంగ నోట్లు తీసుకున్నారు. అవి మన చంద్రగుండ, కొత్తగూడెం మరియు ఆంధ్రాలో చలామణి చేయడానికి వస్తుండగా వీళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పేర్లు చల్లా సురేష్, వెంకటేశ్వర్లు, వంశీ మరియు నాగరాజు. వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్లో ఉన్నవాళ్ళే. డే 5 HB/డే చేస్తారు వీళ్ళందరూ. డే 10లో ఇల్లుకి తాళం వేసిన ఇంటి చూసి డోర్ బ్రేక్ చేసి, విండో బ్రేక్ చేసి, డే అఫెన్స్ అన్నమాట. ఇంత డోర్ బ్రేక్ చేసి, విండో బ్రేక్ చేసి అఫెన్సింగ్ చేస్తారు. ఈ నా సురేష్ అనేది ప్రీవియస్లీ చాలా పోలీస్ స్టేషన్లు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అతను మొత్తం కేవలం కూడా మళ్ళీ ఇప్పుడు జైలు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చినా కూడా మళ్ళీ దొంగతనాలు చేసుకుంటూ అది ఉంటాడు అనమాట. ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అరెస్ట్ చేసిన ఎస్ఐని, వాళ్ళ టీంని, వాళ్ళ సిఐ గారిని మేము వాళ్ళకి తగిన ఎస్పీ గారితో మాట్లాడి తగిన రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అందరిని కూడా మేము అప్రిషియేట్, వాళ్ళ స్టాఫ్ అందరిని కూడా అప్రిషియేట్ చేస్తాము. అందాజా 50 నోట్లు ఒరిజినల్, 3,50,000 నోట్లు దొంగ నోట్లు దొరకడం జరిగింది. వీటిని 3,50,000 ఫేక్ కరెన్సీ జరిగింది. ఇది సెక్షన్ 180, సెక్షన్ 179 యాక్ట్ వస్తుంది. అంటే 10 years అబోవ్ పనిష్మెంట్కి వీళ్ళు బాధ్యులు అవుతారు. అంటే ఇద్దరు దొంగతనం చేస్తే సింపుల్గా బయటకు పోయి రావచ్చు. బట్ దీంట్లో ఈ ఫేక్ కరెన్సీ దాంట్లో అది రావైతే కాదు. వీళ్ళని చట్టపరంగా వీళ్ళని ఆ విధంగా కూడా శిక్షించడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.